గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న మండలి. కనుల పండువగా కపిలతీర్థం పుష్కరిణి హారతి కార్యక్రమం. తిరుపతిలో కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల సేవ నీరాజనం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాలను భక్తులు మనసారా తిలకించేలా సన్నాహాలు. అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. ఘనంగా శ్రీవైష్ణవ కృష్ణ జయంతి మహోత్సవాలు. కృష్ణార్చన సేవలో తరించిన భక్తజనం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఏడాదిలో 4 పర్యాయాలు శ్రీవారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజు కోయిలాళ్వార్ తిరుమంజనం సేవతో శ్రీవారి ఆలయంలో శుద్ధి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పలు సుగంధ పరిమళాలను కలగలిపిన లేపనం, నూతన వస్త్రాలను తీసుకుని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పరిమళ ద్రవ్యంతో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీవారి గర్భాలయాన్ని, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోడలు, గోపురం, పూజా సామాగ్రిలను భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలు అన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి
కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటామే. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించే అవకాశం, అటు స్వామివారి దర్శనం చేసే అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 24వ తేదీ నుండి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమృత హస్తాలతో ప్రారంభించనున్న కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే టీటీడీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, సనాతన ధర్మ ప్రచారం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసులుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతిని ప్రారంభించింది. ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసలుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైంది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాల్లో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతిని టీటీడీ ప్రవేశపెట్టింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వెంచెంపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తుల ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం నాదం సహితంగా ఆది దంపతులు ఊంజల సేవలు భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి
టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆర్టీసీ టీటీడీ ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవల ఊరేగింపు, తిరుమల తిరుపతిలలో పార్కింగ్ సౌకర్యాలు, ప్రముఖుల రాక, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే గరుడ సేవ, చక్రస్నానం తదితర పర్వదినాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. పోలీస్ యంత్రాంగం, నిఘా భద్రతా విభాగం నిర్దిష్ట ప్రణాళికలతో సమన్వయ సహకారాలతో భక్తులకు సురక్షిత ప్రయాణంతో పాటు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. అనంతరం అన్నమయ్య భవనం వెలుపల అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు టీటీడీ సలహాలు, సూచనలు పాటించి బ్రహ్మోత్సవాలను తిలకించాలని విన్నవించారు. ఓం నమో వెంకటేశాయ. రాబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి, అలానే మన విజిలెన్స్ వాళ్ళు, టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురం కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి ఎలా వెళ్ళాలి. ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనానికి సంబంధించి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి, అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ప్లాన్, డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం. అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేశాము, అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంథన్ చేశాము. దాని ద్వారా మనకి ఎక్కడా కూడా పిలిగ్రిమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి, అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ నిరంతరంగా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీని కూడా ఇన్వాల్వ్ చేయండి, బీసీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మన టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మరింత క్లారిటీ వచ్చింది. ఒకటే విజ్ఞప్తి అందరి భక్తులకు కూడా, టీటీడీ అన్ని రకాలైన ప్లానింగ్ చేసింది. వాళ్ళు వచ్చే పిలిగ్రిమ్స్ టీటీడీ చెప్పే సలహాలను, సూచనలు పాటించి వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఏ రకమైన బర్డన్ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈసారి ప్రధానంగా ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ని పికప్ కానీ డ్రాపింగ్ కానీ చేయాలని చేయటం వలన దాదాపు 435 బస్సులు నిరంతరంగా కూడా రన్ అవుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి నుంచి దాదాపు 1,60,000 మందిని పికప్ డ్రాపింగ్ చేయొచ్చు. సో అందుకని ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేశాము. అలానే బస్సెస్ కూడా పైకి వచ్చిన తర్వాత మన క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రకారం ఎక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తే ఎక్కడ క్యూ లైన్లో తీసుకోవాలి, ఎక్కడ ఏ గ్యాలరీలో తీసుకోవాలని కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా సెన్సిటైజ్ చేసింది. దానివల్ల మనం ఏంటంటే క్రౌడ్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు. ఏ క్రౌడ్ లేకపోతే ఏ పిలిగ్రిమ్ ఎటు వెళ్ళాలి అనే దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఫిల్ చేసే దాన్ని బట్టి వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కంప్లీట్గా వాళ్ళని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడే క్రౌడ్ మూవ్మెంట్ ఎలా ఉంది, ప్రెజర్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీ ద్వారా ఎక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా మన కమాండ్ కంట్రోల్ సిస్టానికి రిపోర్ట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సిస్టంలో అన్ని విభాగాల వాళ్ళు కూడా కమాండ్ కంట్రోల్ సిస్టంలో ఉంటూ నిరంతరము మానిటర్ చేసుకుంటూ ఫీల్డ్లో ఉండే ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు 4,200 మంది పోలీస్ సైడ్ ఉంటారు, 1,500 మంది మనకి విజిలెన్స్ సైడ్ ఉంటారు. అలానే డిప్యుటేషన్లో వచ్చే మన టీటీడీ మిగతా విభాగాల నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఈచ్ గ్యాలరీకి ఖచ్చితంగా అన్ని విభాగాల వాళ్ళు కూడా పెట్టుకొని సర్వీసెస్తో పాటు సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ కూడా ఎలా ఇవ్వాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. దీంతో మనకి పూర్తిగా గ్యాలరీలోనే దాదాపు 1,85,000 మంది రీఫిల్ చేస్తే 2 లక్షల మందికి కూడా మన గ్యాలరీలో కూర్చునే అవకాశం ఉంటుంది. అలానే బయట కూడా మనకి 4 కార్నర్లో కొంత తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళను కూడా ఎలా తీసుకోవాలి, అలానే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, గరుడ వాహనం రోజు ఎగ్జాక్ట్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి
డిస్కస్ చేయడం జరిగింది. అలానే ముఖ్యమంత్రి గారి విజిట్కి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే డిగ్నిటరీస్ కానీ, కాన్స్టిట్యూషనల్ హెడ్స్ కానీ, వివిఐపీలు వచ్చినా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా, అలానే బోర్డు మెంబర్స్ వాళ్ళు కానీ, వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ట్రాఫిక్ పెట్టాలి, వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకోవాలో కూడా అలానే డిస్కస్ చేయడం జరిగింది. మరింతగా ఫుల్ క్లారిటీ ఇవ్వటం వల్ల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పూర్తి స్థాయిలో రెండు వైపుల నుంచి కూడా వాళ్ళ వైపు కొన్ని, వీళ్ళ వైపు కొన్ని డిస్కషన్ జరిగి మరింత క్లారిటీ వచ్చింది. రాబోయే కాలంలో అందరు ఆఫీసర్స్ కూడా అందరూ ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా వర్క్ చేసి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రకంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నిరంతరము మనం చేసే కార్యక్రమాల్లో అన్నీ కూడా పాజిటివ్గా చేస్తూ ఉంటాం. ఏమన్నా లేని వాటిని కూడా కొన్నిసార్లు అబద్ధాలు చేస్తూ ఉంటాం. దానికి కూడా మనం ఎలా రియాక్ట్ కావాలని డిస్కస్ చేయడం జరిగింది. ఇలా సోషల్ మీడియాలో లేనివి ఒక్కోసారి ప్రచారం చేస్తుంటారు. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఎలా కౌంటర్ చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కులంకోశంగా 360 degreesలో డిస్కస్ చేసి ఒక ప్లాన్ తయారు చేశాము. ఇదంతా కూడా అన్ని విభాగాలు కూడా అందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు విజయవంతంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీమద్ ఆండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. అనంతరం శ్రీమద్ ఆండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సింహాచలం పుణ్యక్షేత్రం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి సంబరాలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న ఆలయ ప్రాంగణంలోని గోశాలలో శ్రీకృష్ణ పూజ, గోపూజోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ గోపాలుడికి సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి అర్చనలను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై గోశాలలోని గోమాతలకు భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించిన అర్చకులు గో అష్టకాలతో గోపూజోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోపూజోత్సవంలో పాల్గొని గోమాతకు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. చిత్తూరులోని సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ప్రత్యేక ఉత్సవాల శోభతో కనువిందుగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత సోమసుందరేశ్వరులకు అర్చకులు విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చి నీరాజన సమర్పణ గావించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు నగరోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు ఊరేగింపులో ఆది దంపతులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడపలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కృష్ణ జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం బహుళ అష్టమి రోజు కృష్ణ జయంతి జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారి సన్నిధిలో వటపత్ర సాయికి ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. అనంతరం గర్భాలయం నుండి భక్తుల కోలాటాలు, కృష్ణ భజనల నడుమ అర్చకులు వటపత్ర సాయిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం భక్తుల భక్తి సంబరాల నడుమ అర్చకులు కన్నయ్య వటపత్ర సాయికి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించి మధుర పదార్థాలను నివేదించారు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని పలువురు చిన్నారులు శ్రీకృష్ణ, గోపిక వేషధారణలతో ఆలయంలో సందడి చేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఏటా భాద్రపద మాసంలో ఈ ఆలయంలో కృష్ణ జయంతి జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారికి భక్తుల కోలాహలం నడుమ పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆ బాలగోపాలం గోపాలుడి పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్లోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
పలువురు భక్తులు ఎంతో ఉత్సాహంగా ఉట్లోత్సవంలో పాల్గొని శ్రీకృష్ణ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోటిలింగేశ్వరుడికి అభిషేకోత్సవాలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై భక్తులు ఎంతో భక్తిగా స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవలో ఆరాధించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి అర్చనాది కైంకర్యాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రీ వైష్ణవ కృష్ణ జయంతి ఉత్సవాలను ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చక స్వాములు పలు రకాల వైదిక క్రతువులతో సేవించి ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆస్థానం సమర్పించారు. విశాఖపట్నం బక్కన్నపాలెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ జయంతిని వైష్ణవ సంప్రదాయంలో నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తీర్చి సంప్రదాయ శోభితంగా కృష్ణార్చన నిర్వహించారు. ఆపై స్వామివారికి ఊంజల సేవ జరిగింది. అనంతరం అర్చకులు స్వామివారికి పలు రకాల పదార్థాలను, నైవేద్యాలను నివేదించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు కృష్ణ జయంతి ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో శ్రీ వైష్ణవ కృష్ణ జయంతి మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా పల్లకిపై ఆశీనులను గావించి పల్లకి ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు అందజేశారు. ఆపై ఆలయం వెలుపల భక్తుల సంబరాల నడుమ ఉట్లోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కృష్ణ జయంతి ఉత్సవాలలో పాల్గొని శ్రీ కుంతి మాధవ స్వామివారి దివ్యానుగ్రహాన్ని మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో
వైష్ణవ శ్రీకృష్ణాష్టమి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ స్వామివారి సన్నిధిలో కృష్ణ పూజ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకృష్ణ స్వామివారికి షోడశోపచార పూజ, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామార్చన, కృష్ణాష్టక స్తోత్ర పారాయణాదులతో అభిషేక కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు శ్రీకృష్ణ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు శ్రీకృష్ణ స్వామివారి దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కాలభైరవ ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. పీఠం ఆవరణలోని భైరవి సమేత శ్రీ కాలభైరవ స్వామివారికి విశేషంగా పూజలు జరిపారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ కాలభైరవ హోమం జరిగింది. ముందుగా అర్చకులు పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని హోమగుండంలో శ్రీ కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మహానీరాజన సమర్పణ, విశేషించి కూష్మాండ దీపారాధన జరిగాయి. విశాఖ మహానగరం బక్కన్నపాలెంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు విశేష అలంకరణలతో షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి నవకలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచిగంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళహారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ సోమనందీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. నవనందుల్లో ఒకటిగా సోమనందీశ్వర ఆలయం విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే శివలింగాన్ని శుద్ధ జలాలతో శుద్ధి చేసి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాల, విభూది, కుంకుమతో సోమనందీశ్వరునికి అలంకరణ చేసి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. వరంగల్ నగరం దత్తపురంలో కొలువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి దేవాలయం ఉత్సవ సొబగులతో కనువిందు చేసింది. శ్రీ అనగమహాలక్ష్మి వ్రతాలను జరుపుకునే మహిళలతో ఆలయం కలకల్లాడింది. అర్చకులు ముందుగా శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారికి పూజలు చేశారు. తర్వాత ఉపాలయంలో కొలువైన శ్రీ అనగమహాలక్ష్మి సన్నిధిలో భక్తులచే సంకల్ప పూజలు చేయించి అనగమహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఇక శుభాలు ప్రసాదించే అనగమహాలక్ష్మి వ్రతాచరణలో మహిళలు తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అనగమహాలక్ష్మి వ్రతం జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు భక్తులచే కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేయించారు. అనంతరం అర్చకుల సూచనలతో మహిళలు అనగమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శివకామేశ్వరి దేవి ఆలయంలో శివాభిషేకం వేడుకగా జరిగింది.
ఆలయంలో కనుల పండుగ జరుగుతున్న భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ శివకామేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శివలింగానికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై రుద్రాక్షమాలలు, పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ శివకామేశ్వరి అమ్మవారిని పరమశివుని సేవించి తరించారు. ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి సీతారామచంద్ర స్వామికి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్పమాలలతో అలంకరించి నివేదన, హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద